హనుమాన్. ఈ మూవీ గురించి ఇంత లేట్గా వీడియో చేయడానికి కారణం మా సైడ్ టికెట్స్ అయితే దొరకలేదు, అంతా హౌస్ఫుల్గా ఉన్నాయి. మూవీని చూస్తేనే ఏదైనా చెప్పాలి కాబట్టి అందుకని ఇన్ని రోజులు ఆగడం జరిగింది. అందరూ అన్నట్లు ఈ మూవీ అంత బాగుంటుందండి అంటే వీళ్ళు ఇచ్చిన హైప్కి చాలా ఎక్స్పెక్టేషన్లు అనేవి పెట్టుకొని వెళ్ళాను, కాకపోతే మరీ ఆ రేంజ్లో అనిపించలేదు. బట్ మూవీ చాలా బాగుంది. వీళ్ళు ఇచ్చిన హైప్ వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. కాకపోతే ఒక యూనివర్స్కి స్టార్టింగ్గా ఇదో మంచి మూవీ. సో ఈ వీడియోలో ఈ మూవీకి సంబంధించి పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ నెక్స్ట్ రాబోయే మూవీస్కి వీళ్ళు ఏమేమి రెక్టిఫై చేసుకోవాలి, అలానే ఇప్పుడు వచ్చిన ఈ హైప్ అనేది ఈ మూవీకి వర్త్ కాదు, కాకపోతే ఇది వేరే విధంగా ఈ యూనివర్స్కి అవసరం, అది ఎలా అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఇంకా అలానే దీని ఫ్యూచర్ గురించి కూడా. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్యలో చూసి కమెంట్స్ పెట్టద్దు, పూర్తిగా చూసి విని అర్థం చేసుకొని ఆ తర్వాత కమెంట్స్ పెట్టండి. నేను ఉద్దేశంతో అన్నాను. ఈ వీడియోలో మ్యాక్సిమం ఈ మూవీకి పాజిటివ్గానే మాట్లాడడం జరిగింది, సో మీరు బాధపడద్దు. నాకు జెన్యున్గా అనిపించిన ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో ఇంకా వీడియోలోకి దూకేద్దాం. ముందుగా కాంట్రవర్సీస్ అండ్ ఈ హైప్కి ఎవరు ఎందుకు కారణం అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఈ హైప్కి కారణం మూవీ కాన్సెప్ట్ అండ్ విజన్. ఇవంతా ఒక ఎత్తు అయితే థ్యాంక్స్ టు హార్ట్ కింగ్. ఆయన గుంటూరు కారం మూవీ వల్ల ఈ మూవీకి థియేటర్స్ దక్కలేదు. దాంతో మన హనుమాన్ మూవీకి ఇది చిన్న మూవీ కావడంతో ఓ సింపతి అనేది ఏర్పడింది. అలానే సూపర్ హీరో కాన్సెప్ట్ మన తెలుగులో ఫస్ట్ టైం కాబట్టి చాలామంది ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. అలానే ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ప్రజెంట్ చేసిన విధానం అనేది చాలా బాగుంది. అందువల్ల ఫస్ట్ నుంచి ఈ మూవీకి హైప్ అనేది బిల్డ్ అయింది. ఇంకా ఈ మూవీని ప్రశాంత్ వర్మ మన తెలుగు కమర్షియల్ మూవీలానే తీశారు, దానికి సూపర్ హీరో టచ్ అనేది యాడ్ చేశారు. అది నిజంగా చాలా బాగా అనిపించింది. మూవీస్ని ఇలా కూడా తీయచ్చా అని చెప్పేసి అనిపించింది, దానికి హ్యాట్స్ ఆఫ్. అలానే గుంటూరు కారానికి నెగిటివ్ అండ్ మిక్స్డ్ టాక్స్ రావడం వల్ల ఈ మూవీకి జనాలు క్యూ కట్టారు. అలా ఈ మూవీకి రావాల్సిన దానికన్నా ఎక్కువ హైప్ అయితే వచ్చేసింది. ఇంకోవైపు హిందీ సైడ్ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి కారణం హనుమానే, అదే దేవుడు కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా హిందీ సైడ్ అయితే పక్కా చూస్తారు. అలానే మనోళ్ళు అయితే ఎక్కడ దేవుడిని కించపరిచేలా అయితే తీరు. ఇంకా మెయిన్గా గాడ్స్కి ఇచ్చే ఎలివేషన్స్ అయితే హిందీ పక్కా కలెక్షన్స్ వర్షమే. సో ఇలా కార్తికేయ 2 మూవీ లాగా ఇది కూడా దేవుడు కాన్సెప్ట్తో ఉంది కాబట్టి ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ని ఇలా డిఫరెంట్గా దేవుడికి లింక్ చేసి ఈ బడ్జెట్లో ప్రజెంట్ చేయడం అనేది పిచ్చిలేసింది. అదే స్క్రీన్ పైన కనిపిస్తుంది. దానివల్ల ఈ రేంజ్లో ఈ మూవీ అయితే ఇప్పుడు నడుస్తుంది. అసలు ఈ హైప్కి ఇది వర్తేనా అంటే వర్త్ కాదు. అది ఎందుకని నేను చెప్తా. ఈ మూవీకి ముందు నుండి వస్తున్న బజ్ కానీ హైప్ కానీ ఓకే, బట్ ఆఫ్టర్ వాచింగ్ ది మూవీ ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్. ఇంగ్లీష్ ఏంట్రా అంటే మూవీకి ముందు ఇది ఎలా ఉండబోతుందని చెప్పేసి ఓ చిన్న క్యూరియాసిటీ అయితే మనకు కనిపించింది. ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ టైం సూపర్ హీరో మూవీ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. కాకపోతే జెన్యున్గా నాకైతే అంత ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు. ఎందుకంటే నాకు ముందు ప్రశాంత్ వర్మ యొక్క జాంబిరెడ్డి మూవీ అయితే అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఆ కామెడీ అండ్ ఆ మేకింగ్ అయితే ఎందుకో నాకు ఆర్ట్గా అనిపించింది. ఇది కానీ సీరియస్ టోన్లో ఉంటే చాలా బాగుండేది. మనకు ఫస్ట్ టైం జాంబీ మూవీ కాబట్టి ఇది ఒక నైస్ ట్రై, బట్ నాకైతే పర్సనల్గా నచ్చలేదు. మూవీ చూసేటప్పుడు చాలా వరకు జబర్దస్త్ స్కిట్ లాగే అనిపించేది. అలానే కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. అందువల్ల ఈ హనుమాన్ మూవీ కూడా ఇలానే ఉంటుందేమో అని చెప్పి చిన్న టెన్షన్ పడ్డాను. బట్ మూవీ అయితే నన్ను డిసప్పాయింట్ చేయలేదు. అండ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ భయపడ్డాను, అంటే ఈ సినిమాలోకి ఏంద్ర క్యారెక్టర్స్ ఇలా ఉన్నాయి, మళ్ళీ కామెడీ చేసి పెడతారేమో అనుకున్నా. బట్ దీన్ని రెగ్యులర్ తెలుగు కమర్షియల్ మూవీ లాగా స్టార్ట్ చేసి సూపర్ హీరో టచ్ అనేది ఇచ్చారు. అది నిజంగా అదిరిపోయింది. మూవీ అయితే బాగుంది. కొన్ని మంచి మంచి సీన్లు, విజువల్స్, విఎఫ్ఎక్స్ అండ్ ఆంజనేయ స్వామి యొక్క ఎలివేషన్స్, ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఆ 2-3 పోర్షన్లు అయితే చాలా బాగుంది. ఏంద్రా అంత గబాన్ అయిపోయిందా అనిపించింది. ఇంకా మెయిన్గా బీజిఎం, దీనివల్ల మూవీ అయితే ఇంకో లెవెల్కి వెళ్ళింది. నిజంగా మూవీని అయితే చాలా బాగా తీశారు. ఇలా కూడా తీస్తారా అని చెప్పేసి రాబోయే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేశారు. ఈ మూవీ హైప్ అయితే అంత వర్త్ కాలేదు, ఎందుకంటే వీళ్ళు హై లెవెల్లో చెప్పేశారు, ఇంకా ఏ మూవీ పనికిరాదు అన్నట్లు. అందువల్ల నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు అనేవి పెట్టుకొని వెళ్ళాను. అందువల్ల కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఎంత వీలైతే అంత పాజిటివ్ టాక్ కానీ కలెక్షన్స్ కానీ బాగా రావాలి. అప్పుడే ఫ్యూచర్లో రాబోయే మూవీస్కి ప్రొడ్యూసర్స్ అండ్ మిగిలిన ఇండస్ట్రీస్ కూడా దీనికోసం ఎదురు చూస్తారు. అండ్ అలానే బడ్జెట్ కూడా పెరుగుతుంది. దాంతో మనకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. సో ఈ హైప్ అనేది మూవీకి డైరెక్ట్గా అయితే వర్త్ కాదు, కాకపోతే ఇండైరెక్ట్గా రాబోయే పెద్ద యూనివర్స్కి ఇది ఓ పునాదిలాగా పనిచేస్తుంది. ఇంకా పాజిటివ్స్ గురించి చూసుకుంటే మన తెలుగులో ఇలాంటి జనర్ అనేది
తీసుకోవడం చాలా రిస్క్. అండ్ అందులోనూ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా పెద్ద రిస్క్. దాన్ని తీసుకున్న దానికి ప్రశాంత్ వర్మకి అండ్ అలానే ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి మనం ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు రిస్క్ చేసి ఇలాంటి ప్రోడక్ట్ని మనకైతే ఇచ్చారు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఈ మూవీని రెగ్యులర్ తెలుగు కమర్షియల్ మూవీ లాగా భలే ఎంగేజింగ్ గా తీశారు. వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ బాగుంది, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ అయితే టాప్ నాచ్, చాలా బాగా తీశారు. వీళ్ళకి కానీ ఇంకా బడ్జెట్ పెంచుంటే మాత్రం ఒక రేంజ్ లో ఉండేది మూవీ. అయినా కానీ ఇచ్చిన దాంతో దానికన్నా 10 times బెటర్ గానే ఇచ్చారు అవుట్పుట్ అనేది. ఇంకా చిన్న చిన్న యాక్టర్స్కి ఛాన్స్ ఇచ్చారు, అది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. అందులో రాకేష్ మాస్టర్కి మెయిన్గా మనం చూడొచ్చు. ఆయనకి ఈ మూవీలో మంచి రోల్ పడింది, బట్ ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన కానీ ఉంటే ఇంకా చాలా మూవీస్ అనేవి మనకు వచ్చేవి, ఆయన కనిపించేవాళ్ళు. మిస్ యూ మాస్టర్. అలానే మన కల్చర్ని ట్రెడిషన్ని బాగా ఎలివేట్ చేశారు, ఎక్కడా తక్కువ చేయలేదు. కామెడీని ట్రైలర్లో చూసినప్పుడు తేడాగా అనిపించింది, బట్ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా దగ్గరలో బాగుంది, బట్ హీరో థీమ్ అనేది మన మెయిన్ క్యారెక్టర్కి ఉండాల్సిందే. అంటే మనోడు వచ్చేటప్పుడు తనకంటూ ఓ ఐకానిక్ థీమ్ అనేది ఉండాలి. అది ఫ్యూచర్లో వీళ్ళు కానీ పెట్టారంటే హైలైట్ ఉంటుంది. అలానే మీరు మధ్యలో చూడొచ్చు, రామ్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది కదా ఆంజనేయ స్వామిది. ఆ వాయిస్ ఇచ్చింది శ్రీనివాస్ మూర్తి గారు, అదే మన సింగం, ఐరన్ మ్యాన్ అండ్ అలానే చాలా మూవీస్కి వాయిస్ ఇచ్చారు. ఆయన వాయిస్ అయితే ఇలాంటి క్యారెక్టర్లకి అదిరిపోయేది. కాకపోతే మన దురదృష్టం ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన కానీ ఉంటే ఆంజనేయ స్వామికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వాయిస్. ఏందో ఇలా అయిపోయింది. ఇంకా మెయిన్ క్యారెక్టర్కి పవర్స్ యొక్క లిమిటేషన్స్ అనేది పెట్టారు, అది స్టోరీ పరంగా అండ్ మూవీ బడ్జెట్ పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. టోటల్గా పాజిటివ్స్ అయితే ఇవి. ఇంకో సైడ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇదేదో ఎత్తి చూపిస్తున్నానని కాదు, ఈ మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ రాబోయే మూవీస్లో మనకు కానీ కనబడకపోతే ఇంకో లెవెల్లో ఉంటుంది మూవీస్ అనేవి. సో అందుకని చెప్తున్నా. ఇందులో నా వరకు పర్సనల్గా ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హైప్ వల్ల దీన్ని నమ్మి వెళ్ళాను, అందువల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. ఇంకా అలానే మీ విషయం ఏమో తెలియదు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా స్టోరీ అయితే చాలా దగ్గరలో మనకు రొటీన్ గా అనిపించింది. కాకపోతే మేకింగ్ వల్ల చాలా ఎలివేట్ అయింది. అలానే సీన్స్ అయితే చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. లైక్ హీరోయిన్ విషయంలో, మన హీరోకి పవర్స్ రావడంలో, వాళ్ళ అక్క చనిపోవడంలో, విలన్ విషయంలో, ఇలాంటి వాటిల్లో కొన్ని దగ్గరలో ప్రెడిక్టబుల్ గా ఉంది. నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. నెక్స్ట్ ఏం రాబోతుందో ఈజీగా తెలిసిపోతుంది కొద్దిగా. అలాంటి మిస్టేక్స్ అనేవి కనబడకుండా ఉంటే బాగుండు. కాకపోతే మేకింగ్ వల్ల ఎక్కడా ఇది అంతగా బయటపడలేదు. మెయిన్గా విలన్ అయితే ఓకే, మనుషులు ఇలా కూడా ఉంటారా, ఈ ఐడియాలజీతో ఇంత పిచ్చిగా ఉంటారా అని చెప్పి అనుకోవచ్చు, తప్పులేదు. బట్ ఆ సూట్ మాత్రం చాలా కామెడీగా ఉంది. ఫస్ట్ లో వచ్చిన సూట్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో విలన్ వేసుకుంటాడు కదా, ఆ సూట్ అనేది చాలా కామెడీగా ఉంది. ఏమనుకోవద్దు, నాకైతే పర్సనల్ గా అస్సలు నచ్చలేదు. ఇంకోటి, మీరు తన గాంట్లెట్ ని గమనించారా? అదే తను చేతికి వేసుకుని గుర్తా ఉంటాడు కదా, అది చాలా పవర్ఫుల్ అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు అది కానీ బాగా గమనిస్తే అది థానోస్ది. మీరు వినింది నిజమే, అది థానోస్దే. బాగా గమనించండి. మార్వెల్ మెర్చండైజ్ ఉంటాయి, ఇప్పుడు వాటి బొమ్మలు ఉంటాయి కదా మార్వెల్వి, అలా థానోస్ యొక్క గాంట్లెట్ ఉంటుంది. అదే ఐరన్ మ్యాన్ తయారు చేస్తాడు కదా, అదనమాట. ఆ గాంట్లెట్ యొక్క బొమ్మకి వీళ్ళు పెయింట్ వేసి దాన్ని ఇక్కడ వాడేశారు. ఇది మరీ కామెడీగా ఉంది. కొద్దిగా దానికి ఏమన్నా మోడిఫికేషన్స్ అనేది చేసి వీళ్ళు అక్కడ పెట్టుంటే చాలా బాగుండేది. మరి డైరెక్ట్ గా దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పెయింట్ మార్చేసి అక్కడ పెట్టారు. ఇది మీరు ఎంతమందికి ఏమైనా వచ్చారో తెలియదు కానీ నాకైతే ఏంద్రా స్వామి అనిపించింది. సో కొద్దిగా ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ మూవీస్ లో కనబడకుండా ఉంటే బాగుండు. హీరో కాస్ట్యూమ్ అయితే చాలా బాగుంది, మన కల్చర్కి తగ్గట్టు వాళ్ళు చూపించిన విధానం అనేది బాగుంది. కాకపోతే విలన్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మూవీ అంతా బాగుండి ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా తేడా కొట్టిందంటే మాత్రం ఆ మచ్చ అనేది ఉండిపోతుంది. సో ఇది నెక్స్ట్ మూవీస్లో రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. అంతే, ఇంతకు మించి పెద్ద మిస్టేక్స్ అనేవి నాకు కనిపించలేదు. ఓవరాల్గా మూవీ గురించి అయితే నా సైడ్ నుండి ఇది ఒపీనియన్. ఇది ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఇంకెవరినో కన్విన్స్ చేయాలని కాదు, జస్ట్ నాకు అనిపించింది ఇక్కడ చెప్పాను. నేను చెప్పిన నెగిటివ్స్లో వాళ్ళు కానీ ఈ చేంజెస్ అనేవి నెక్స్ట్ మూవీలో జరిపారంటే మాత్రం ఈ మూవీస్ని ఆపేవాళ్ళు లేరు. రాబోయేదంతా బాగుండాలని చెప్పేసి నా కోరిక, అందుకే ఇవన్నీ చెప్తున్నా. ఎన్ని మాట్లాడినా కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఈ కాన్సెప్ట్ని మన తెలుగులో అటెంప్ట్ చేశారంటే మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంకా ఈ మూవీ మీద ఇంకొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో వాటిలో అయితే మనం మాట్లాడుకుందాం దీని ఫ్యూచర్ గురించి. ఈ వీడియోకి అయితే ఇది టోటల్గా అర్థం చేసుకుని ఆ తర్వాత మీ థాట్స్ అంటే కమెంట్స్లో చెప్పండి. ఎవరిని ఎక్కడ తక్కువ చేయాలని కాదు, అర్థం చేసుకోవాలి. జై హనుమాన్.